ఓం నమ శివాయ గురుగారు. ఓం నమ శివాయ. ఏం చెప్పుకుందాం ఈరోజు? చిన్న కథ చెప్పుకుందాం. అలాగే ఇవాళ ప్రత్యేకత ఏదో రెండు మొక్కలు మాట్లాడుకునే రోజులాగా అవకాశం ఉన్న రోజు మాట్లాడతాం, అన్ని రోజులు మాట్లాడట్లేదు. సో ఈ రోజు ప్రత్యేకత ఏమంటే రెండు విషయాలు. ఒకటి అంటే క్యాలెండర్లో రాస్తున్నది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రాసింది అయితే గురునానక్ జయంతి. బట్ గురునానక్ జయంతి అయితే నాకు తెలిసి ఇవాళ కాదు, వాళ్ళు బైసాఖి పేరుతో మన నిర్వహించేసుకున్నారు, అయిపోయింది. యాక్చువల్గా గురునానక్ పుట్టింది ఎప్పుడు అంటే కార్తీక పౌర్ణమి రోజు ఆయన పుట్టాడు. కార్తీక పౌర్ణమి రోజు, కార్తీక పౌర్ణమి నాకు తెలిసి 15వ శతాబ్దం అంటే 1469 నవంబర్ 22 సత్యసాయిబాబా పుట్టినరోజు కూడా అదే 23rd. సో కొంచెం నాకంటే జ్ఞాపకంలో ఎక్కడో అది 22 రికార్డ్ అయిపోయింది. సరే ఆ డేట్ని ఆయన పుట్టారు. కార్తీక పౌర్ణమి రోజు గురునానక్ పుట్టింది. నాకు తెలిసినంత వరకు అదే కరెక్ట్. ఇప్పుడు ఈవేళ క్యాలెండర్లో తప్పు అని నేను బలంగా నమ్ముతున్నాను. నాకు తెలిసినంత వరకు సిక్కులు చేసుకునేది బైసాఖి పేరు చేస్తారు, ఈ బైసాఖినే మళ్ళీ చేస్తారు. కార్తీక పౌర్ణమి రోజు కూడా మళ్ళీ చేస్తారు, ఆయన పుట్టినరోజుగా చేస్తారు. ఇప్పుడు ఆయన గురించి మనం మాట్లాడుకోవాలంటే ఒక గొప్ప వ్యక్తిగానే చెప్పుకోవాలి. ఆ శతాబ్దంలో 15వ శతాబ్దంలో ఏకైక వ్యక్తిగా, ఇంకా మనకి ప్రపంచవ్యాప్తంగా ఆ స్థాయి వాళ్ళు ఎవరు, ఆధ్యాత్మికవేత్తలు ఎవరు ఆ స్థాయి 15వ శతాబ్దంలో లేరని చెప్పాలి. ఇక్కడి నుంచి ఆయన మనకి భారతదేశంలో అంటే అఖండ భారతంలో పుట్టాడు. ఇప్పుడు పాకిస్తాన్ లాహోర్లో ఆయన జన్మస్థలం గురునానక్ది. ఆయన ఒడుగు రోజు యజ్ఞోపవేతం వేసుకోనని చెప్పి పక్కన పెట్టేసి, నాకు ఇవేమీ అక్కర్లేదంటే గురువులు పిలిచి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడంటే, గురువులు వచ్చి ఈయనకి గురువులతో పని లేదు, ఈయన మేధస్సు అమోఘం, ఏ గురువులు ఈయనకి అవసరం లేదు. దేశ సంచారానికి వెళ్ళిపోతుంటే ఆపి చిన్నప్పుడే పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే ఆ పిల్లాడు పుట్టాడు, తర్వాత అయినా వదిలేసి ఆయన వెళ్ళిపోయి ఒక ముక్కలు ముగించేద్దాం. ఆయన విషయం వచ్చింది కాబట్టి, పెద్దవాళ్ళ విషయం వచ్చినప్పుడు తడవకుండా మాట్లాడకుండా సరే అక్కడి నుంచి ఆయన మొత్తం దేశ సంచారం చేస్తూ ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆ రోజుల్లో ఈ బెతల్హేమ్ క్రీస్తు జననం అక్కడికి వెళ్ళి పోపుతో మాట్లాడాడు. అది 1532 అనుకుంటా, నాకు గుర్తయితే. నాకు కొత్త గుర్తుంటుంది, జనరల్గా ఏదో చిన్న చిన్న మిస్ అయితే అవ్వచ్చు. 1532 అనుకుంటాను. అది అప్పుడు ఎవరు కన్ఫర్మ్ చేయలేదు. మన 2013లో వైట్ హౌస్ కన్ఫర్మ్ చేసింది. అలాగే వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. ఇలాగ వచ్చి గురునానక్ అప్పుడు వచ్చి కలిశారు రోమ్లో కలిశారని చెప్పేసి ఆ విషయాలు ఇప్పుడు బయట పెట్టారు 2013లో. సో ఆయన ఏంటంటే ఒక సాంప్రదాయ హిందూ కుటుంబంలో పుట్టి, హిందూ కాదు, ముస్లిం కాదు, జీసస్ కాదు, ఇవేమి క్రిస్టియానిటీ కాదు, ముస్లిం ఏమీ కాదని చెప్పేసి కొత్తగా ఓ మతాన్ని ఇది స్థాపించి ఒక్కడే దేవుడు ఇంకెవరు ఉండరు అని చెప్పేసి అది టాప్ 10లో మొదటివాడు ఈయనే సిక్కుల్లో. సో కాబట్టి గురునానక్ గురించి ఇక రెండో వ్యక్తి అబ్రహాం లింకన్. జస్ట్ ఇప్పుడే చూశాను. అబ్రహాం లింకన్ ఒక చెప్పులు కుట్టుకునేటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి గొప్ప మానవతా విలువలు కలిగినటువంటి వ్యక్తి. ఆయన మానవతా విలువలు ఏ స్థాయివి, ఆయన గొప్పతనం ఏ స్థాయి అని ఒక్క ముక్కలో మనం చెప్పాలి అంటే, ఆయన అమెరికాకు అధ్యక్షుడు అయిన తర్వాత అక్కడ అమెరికాలో ఉన్న ప్రముఖులందరూ ఆయనకు ఒక పార్టీ ఇవ్వాలనుకొని ఇండస్ట్రియలిస్టులు అందరూ టాప్ ఇండస్ట్రియలిస్టులు అందరూ ఒక పార్టీ ఏర్పాటు చేసి అందులో ఏ లింకన్ ఉండగా లింకన్ని ప్రస్తావిస్తూ, ఆయన పేరు ప్రస్తావిస్తూ, అధ్యక్ష అని అనకుండా ఆయన పేరు ప్రస్తావిస్తూ మిస్టర్ లింకన్, ఎక్కడైనా ప్రెసిడెంట్ అని సంబోధిస్తారు, అలా అనకుండా మిస్టర్ లింకన్ అని ప్రస్తావిస్తూ, మీ నాన్న మా చెప్పులు కుట్టాడు, చాలా బాగున్నాయి, కానీ ఈ మధ్యనే తెగిపోయినాయి అని చెప్పి తన మూలాలు గుర్తు చేసే విధంగా మాట్లాడితే, లింకన్ ఎంత గొప్పవాడంటే, అయ్యా ఇంత గొప్ప సందర్భంలో మా నాన్నగారిని గుర్తు చేసినందుకు నేను ఎప్పుడూ మీ రుణాన్ని తీర్చుకోలేను, మా నాన్నగారిని నేను ఎప్పుడూ మర్చిపోను, అలాంటిది ఈ సందర్భంలో మళ్ళీ మీరు గుర్తు చేసినందుకు మీకు కృతజ్ఞత ఎప్పుడు ఉంటాను. ఆయన ఎప్పుడు పొరపాటు చేయరు, చెప్పులు చాలా బాగా కుట్టేవారు, ఏమైనా ఆయన ద్వారా పొరపాటు జరిగి ఉంటే అది ఇప్పుడు మీ దగ్గర ఉంటే నాకు ఇవ్వండి, నేను కుట్టి సరిచేసి మళ్ళీ మీకు ఇస్తాను. వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ అబ్రహాం లింకన్. సో ఇలాంటి వాళ్ళు భూమి మీద ఒకవేళ మా నాన్నగారు పొరపాటు చేయరు, చేసి ఉన్నారని జరిగి ఉంటే, హ్యూమన్ ఎర్రర్స్ జరిగి ఉంటే నేను సరిచేసి కుట్టి ఇప్పుడే నేను మీకు కుట్టేసి ఇచ్చేస్తాను. సో హ్యాట్స్ అప్ టు ఆయన. మనం యథావిధిగా మన కథలోకి వెళ్ళిపోదాం. ఒక చిన్న కథ చెప్పుకొని వెళ్దాం. ఒక పక్షి చెట్టు దగ్గర ఆడుకుంటూ చేతిలో చిన్న దానా గింజ ఉంది, విత్తనం, ఒక దానా గింజ ఉంది, అది తినే విత్తనాల్లో ఒకటి ఉంటే అది జారి త్వరలో పడిపోయింది, చెట్టు త్వరలో పడిపోయింది.
తనలో పడిపోతే తీయడానికి ప్రయత్నం చేస్తుంది, అవ్వట్లేదు తనతో. అప్పుడు వడ్రంగి దగ్గరికి వెళ్ళి వడ్రంగి ఆ చెట్టును అడిగాను, నాది అందులో పడిపోయింది, చెట్టు ఇవ్వనంటుంది, అది మంచిది కాదు చెట్టు, దాని ముందు అర్జెంటుగా కోసే అంటది. అరే దానా గింజ కోసం చెట్టును కోయడం అంటే ఇలా ఇంకోటి తెచ్చుకోపో అంటాడు. సో నా మాటను కాదంటావా, ఇంతలోకి అయిపోయినా రాజుగారికి కంప్లైంట్ చేస్తుంది. రాజా నా దానా అందులో పడిపోయింది, చెట్టును అడిగితే ఇవ్వలేదు, ఆడిని వచ్చి కొయ్యమంటే కొయ్యలేదు, వాడిని అర్జెంటుగా శిక్షించు. అరే ఈ వెధవ ఒక గింజ కోసం ఆడిన శిక్షించడం, చెట్టును కోసేయడం, ఇవన్నీ ఏమో అని అతను బాగుంటాడు రాజుగారు. సో రాజుగారు ఇలాగంటున్నాడని చెప్పేసి మావటివాడి దగ్గరికి వెళ్ళి, మావటివాడ రేపు పొద్దున ఆయన అంబారి ఎక్కినప్పుడు అంతా నీ చేతిలోనే ఉంటుంది కదా, రాజులు కింద పడే అంటుంది. అరే ఆయన నాకు అన్నం పెట్టేవాడు, ఈ దేశానికి రాజు నాకు అన్నం పెట్టేవాడు, ఆయన పడేవాడు చేప అంటాడు పక్షి. నీకు ఏదో డ్రామాలు ఎక్కువై పొమ్మంటే అప్పుడు ఏనుగు దగ్గరికి వెళ్తుంది. ఏనుగా నువ్వు రాజుని ఎక్కించుకున్నప్పుడు కింద పడే అంటే ఏం మాట్లాడుతున్నా పో, నేను పడేయడం ఏంటి, పొమ్మంటే సరే ఎక్కడ తన మాట చెల్లట్లా. ఎక్కడ మాట చెల్లకపోతే ఏనుగు కూడా ఇలా అంటుంది. అప్పుడు ఒక చీమ కనిపిస్తుంది. చీమ దగ్గరికి వెళ్ళి, చీమ నువ్వు ఏనుగు తొండంలో దూగి దాన్ని కుట్టు, అది పిచ్చెక్కిపోయి కొండకు గుద్దుకొని చచ్చిపోద్ది, దొంగమని చచ్చిపోవాలి, దాన్ని బతకనీయకూడదు అంటే మీ అందరికీ గొడవలు ఉంటే నాకేం అవసరం, నేనెందుకు తొండంలో దూరాలి, నేనెందుకు కుట్టాలి, నాకేం అవసరం అని చేయమంటుంది. అప్పుడు కథంతా ఒక ఎత్తు. అప్పుడు ఒక్కసారి ఒళ్ళు జలదరించుకొని పక్షి చెప్తుంది, వస్తువు అంతా సరి చేసుకొని, చీమ నువ్వు కుట్టి తీరాలి, కుట్టకపోతే నా ముక్కుతో 2 ముక్కలుగా కట్ చేస్తా నీ శరీరాన్ని, చచ్చి ఊరుకుంటావు. నువ్వు అర్జెంటుగా దాన్ని తొండంలో దూరి కుడతావా, కుట్టి దాన్ని చంపేస్తావా, నన్ను చంపేయమంటావా? అప్పుడు వణికిపోతుంది చీమ వణికిపోయి నన్ను అలా చెయ్యొద్దు అని చెప్పేసి ఏనుగుతో మాట్లాడితే, ఏనుగు అంబటివాడితో మాట్లాడితే, అంబటివాడు రాజుతో మాట్లాడితే, రాజు ఆ చెట్టుతో మాట్లాడి దానా గింజని ఇప్పించి చిన్న వాటికి ఇంత పెద్ద గొడవలు ఎందుకు, కట్ చేస్తే కదా మనకి ప్రధానమైన ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే, ఏం తెలియజేస్తుంది అంటే, నువ్వు ఎక్కడైనా గెలవలేకపోవచ్చు, నీకు విజయం ఎక్కడైనా లభించకపోవచ్చు, నీ మాట ఎక్కడైనా చెల్లకపోవచ్చు, కానీ నీ మాట చెల్లే రోజు, నువ్వు పై చేయి సాధించే రోజు ఖచ్చితంగా వస్తుంది. అంటే రాజుని ఏం చేయలేకపోవచ్చు, వడ్రంగిని ఏం చేయలేకపోవచ్చు, చెట్టుని ఏం చేయలేకపోవచ్చు, మావటివాడిని ఏమి చేయలేకపోవచ్చు, ఏనుగుని ఏం చేయలేకపోవచ్చు, కానీ చీమను మాత్రం చేయగలదు. ఆ చీమ ఏనుగుని ఏమైనా చేయగలదు, ఏనుగుతుండదు. కాబట్టి ఖచ్చితంగా మనకంటూ ఒక రోజు వస్తుంది, ఏదైనా ఇబ్బందికరమైన సంఘటనలు వచ్చినప్పుడు భయపడక్కర్లా, మళ్ళీ మనం చేయి తిప్పుకునేటువంటి రోజు వస్తుంది. ఖచ్చితంగా మనం మార్పు చూపిద్దాం.